తెలియదు. ఎందుకంటే మనం ఎక్కడ పాకిస్తాన్ ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా అంతా ఆపరేషన్ సింధూర్ చేసిన స్థావరాలపైనే గురిపెట్టాము. ఏ ఒక్క సామాన్యుడి జోలికి వెళ్ళలేదు. ఏ ఒక్క సామాన్య ప్రజానీకం అక్కడ ఇబ్బంది పడే పరిస్థితులు కూడా మనం తీసుకురాలేదు. అక్కడ మనం వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు మనం కంటే ఇంత కరెక్ట్ అమ్మా. కానీ ఒక్క నిమిషం వినండి, మనము యుద్ధాన్ని పరిమితంగానే పెట్టాం కనుక యుద్ధం పొరపాటున ఎస్కలేట్ అయితే ప్రజలు కూడా భాగస్వామ్యులు అవుతారు. ఆ సంగతి తెలిసే మనం పరిమితంగా పెట్టాము. కనుక అంటే మన ధర్మ నిబద్ధత ఎట్లా ఉన్నదని వాడు గ్రహించాలి. వాడు గ్రహించరు. వెరీ అన్ఫార్చునేట్లీ ఈ రోజు టెంపరీగా వాళ్ళ తోక మీద ఒక దెబ్బ పడ్డది కాబట్టి పడగ దించుకొని నెమ్మదిగా ఉన్నారు. మళ్ళా పడలు విప్పి వాళ్ళు విషాన్ని విరజిమ్ముతూనే ఉంటారు, పుస కొడుతూనే ఉంటారు. ఎప్పటికప్పుడు వాళ్ళని చీల్చి చెండాడుతూనే ఉండాలి ఉగ్రవాదుల్ని. ఆ సంగతి చాలా స్పష్టం చేయాలి వాళ్ళకి. కేవలం ఇక్కడితో వదిలేస్తే అయితే సరిపోదమ్మా. వాళ్ళ ఉగ్ర నాయకత్వాన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంతర్జాతీయ టెర్రరిస్టులుగా ప్రకటించి మనకు అప్పగిస్తేనే వాళ్ళకి ఏమాత్రమైనా కొంచెం బాగా భయం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి భయం ఉన్నది, కానీ వాళ్ళు దొంగచాటుగా ఈ వ్యవహారాలన్నీ చేస్తున్నారు. కనుక మీరు వేసే ప్రతి స్టెప్ మీ బుద్ధి, మీ పద్ధతి మాకు తెలుసు అన్నది ఈ రోజు కొట్టిన దెబ్బ ద్వారా కూడా పూర్తిగా తెలియదు. ఎందుకంటే మనం కొట్టింది కేవలం 20-30%. అందుకని మిలిటరీ స్థావరాలు పక్కన పెట్టండి, ఉగ్రవాద స్థావరాలు ఇంకా ఇంకా ఎక్కడ ఉన్నాయో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండే ఉంటుంది ప్రభుత్వం దగ్గర, మిలిటరీ ఫోర్సెస్ ద్వారా. ఆ దిశగా వెళ్ళి ఉగ్రవాద స్థావరాల్ని, ఉగ్రవాద అగ్రనాయకత్వాన్ని సమూలంగా ఛేదించాలి. కాకపోతే ఈ వారం 10 రోజుల లోపల, ముఖ్యంగా లాస్ట్ 2 days లోపల ఇండియా సాధించినటువంటి విజయం దెబ్బను చూసి వాళ్ళ అగ్రనాయకత్వం ఈ దేశం విడిచి పారిపోయారా, దేశాన్ని దాటించారా, ఇంకెక్కడికైనా సురక్షిత ప్రాంతాలకు తరలించారా లేదా అన్నది తెలియదు. అది ఇంటెలిజెన్స్ ఇచ్చే ఇన్పుట్ ను బట్టి దాన్ని బేస్ చేసుకొని మన స్టెప్స్ ఎలా ఉండాలన్నది చూడాలి. ఈసారి గనక పట్టు వదిలితే మళ్ళా అటువంటి అడ్వాంటేజ్ రాకపోవచ్చు. అదే మెయిన్ డౌట్ కూడా. అంటే వివి రావు గారు ఆల్మోస్ట్ కాళదాస్ గారు చెప్పినట్టు సామాన్య ప్రజానికానికి కూడా ఇది ఒక డౌట్ ఉండిపోయింది. ఎందుకంటే పుల్వామా ఘటనకు సంబంధించి మేము ఉన్నాము అంటూ అంత నిస్సిగ్గుగా వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు ఇప్పుడు ప్రపంచ దేశాల మద్దతు ఉంది, అలాగే వాళ్ళు చేసిన దానికి మనం అటాక్ చేశాము అన్న క్లియర్ మెసేజ్ ఆల్రెడీ వెళ్ళినప్పుడు ఇంత పట్టు బిగించిన ఈ టైంలో ఇంకొంచెం ముందుకెళ్తే పిఓకి కూడా మన సొంతం అయ్యేది. మనము అంటే ఎప్పటిలాగే శాంతి, సహనము, ధర్మము అని ఈ 3 సూత్రాలను పాటించుకుంటూ చేయదాకా వచ్చిన సువర్ణ అవకాశాన్ని వదులుకున్నామేమో అన్న ఒక వాదనను కొంతమంది తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి మీరేమంటారు? నేను 2